హాయ్ అండి. ఈరోజు మన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలోని పెద్ద రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుందని చెప్పి మేమైతే వెళ్ళామన్నమాట. సో మాకు పాసెస్ అయితే లేవండి. మేము ఒక రికమెండేషన్ అక్కడ ఈవెంట్ రికమెండేషన్ వల్ల లోపలికైతే ఎంటర్ చేశారు. సో లోపలికి వెళ్ళిన వెంటనే అసలు మేము ఎప్పుడో 3 o'clock అయితే వచ్చాము. అసలు ఎందుకు వచ్చామా అనిపించింది. అసలు కొంచెం ఉంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయే వాళ్ళం అనమాట. అంతా చాలా ఘోరంగా జరిగింది అక్కడ. బట్ ఆ సిచ్యువేషన్ అనేది ఎవరికీ తెలీదండి. బయటకు మాత్రం మనం అంతా బాగా చూపించారు కానీ అసలు తన్నుకొని కొట్టుకొని అసలు టార్చర్ అయిపోయింది మాకైతే. ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అనిపించింది అనమాట. సో అసలు మేము వెళ్ళింది 3 o'clock వెళ్ళామన్నమాట. సో వెళ్ళినప్పుడు అంతా కూడా అసలు ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. మేము కావాలనే ముందు వచ్చామన్నమాట. ఎందుకంటే ముందుంటే సీట్లు ముందు దొరుకుతాయి, సో ప్రశాంతంగా చూడొచ్చు అన్న ఉద్దేశంతో ఎర్లీగా వచ్చాము. మేము చేసింది అదే చాలా మిస్టేక్ అండి. అసలు మన విజయవాడలో ఇంత పెద్ద ఈవెంట్ జరగడం ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసి నేను ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. అందులోని మన రామ్ చరణ్ గారు వస్తున్నారని ఎంతో ఆశగా అయితే వెళ్ళడం జరిగింది. బట్ అంతే నిరాశ అయితే అయిపోయిందండి. చాలా హ్యాపీగా అసలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఫేస్, అసలు చాలా హ్యాపీగా అయితే వెళ్ళాము. అసలు ఎప్పుడెప్పుడు వస్తారో ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మేము వెళ్ళినప్పుడు బౌన్సర్స్ వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు, అంటే సెట్ చేసుకుంటున్నారు. అంతా చైర్స్ అన్ని సదిరేసారు, ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. అండ్ మేము వెళ్ళి కూర్చునే లోపే వీళ్ళందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. అప్పుడే వదిలారు. చాలామందికి పాసెస్ అయితే ఒక 50% పాసెస్ ఉన్నాయి, 50% పాసెస్ లేవండి. అంటే కొంతమంది పాసెస్ లేకుండానే వచ్చారంట, కొంతమంది పాసెస్తో వచ్చారు. సో మేము కూడా అలాగే వచ్చామన్నమాట, ఒక రికమెండేషన్తో అయితే వచ్చాము. సో మాకు ఫస్ట్ ఎంట్రన్స్ సీట్ బాగా దగ్గరలో, అంటే స్టేజ్ దగ్గరలోనే దొరికింది. అండ్ మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి దగ్గరగా కూర్చున్నాము. బాగా అంతా బాగానే అయిందండి. అరౌండ్ 6:30 వరకు అంతా చాలా హ్యాపీగా అందరూ కూడా డ్యాన్స్ వేసుకుంటా, లైక్ సాంగ్స్ పాడుకుంటా, వాళ్ళు మ్యూజిక్ పెడితే దాన్ని ఎంజాయ్ చేసుకుంటా 6:30 వరకు అంతా సాఫీగా జరిగిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మొదలైందండి. అప్పటి వరకు అంతా చాలా బాగా జరిగింది. ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఇంకా మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది అనగా అప్పటి వరకు సైలెంట్గా ఉన్నవాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారనమాట గొడవ అయితే. అసలు ఎందుకు అసలు ఇలా చేశారనేది మాకైతే ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్కి మేము ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఇంకోసారి ఇలా చేస్తే ఇంకోసారి వెళ్ళాలనిపిస్తుందా అండి? అసలు చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు అని మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేశారనమాట. అసలు కొంచెం పోలీసులు సెక్యూరిటీ లేకపోయి ఉంటే మేము ఖచ్చితంగా చనిపోవడమో లేదా దెబ్బలు తగలడమో జరిగేది. అంత దారుణంగా, అంటే ఇప్పుడు మీకు వీడియో ఇదంతా ముందు జరిగిందనమాట. పాస్ట్ ముందంతా ఎంత ప్లెజెంట్గా ఉందనేది నేను చూపిస్తున్నాను. బట్ తర్వాత ఇంత ప్లెజెంట్గా లేదండి. కనీసం వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. అసలు వీడియో ఏంటి, చెయ్యి చెప్పులు పోయాయి, చెప్పులు తొక్కేశారు, చెవులు లాగేశారు, హెయిర్ క్లిప్ మొత్తం. అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే దారుణంగా ఉంది. మీకు లాస్ట్లో నా ఫేస్ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. అసలు ఎందుకు వచ్చాంరా అనిపించింది అనమాట. ముందంతా చూడండి ఎంత అసలు ఏమి జరగదు, ఇలా ఉంటే ఎంత బాగుండేది, అసలు ఏమి జరగదు అన్నట్టుగా ఉన్నారు. తర్వాత చేశారండి రచ్చ. అసలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో అనిపించింది అనమాట. అసలు ఇందుకేనేమో 15 years లోపు పిల్లల్ని అలౌ చేయకూడదు అని అన్నారు. మేమే తట్టుకోలేకపోయాం. ఇంకా అలాంటి పిల్లలు వస్తే పాపం ఎంత సఫర్ అయ్యేవారు. అప్పటికి ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు అయితే చాలామంది వచ్చారు. వాళ్ళు కూడా చాలా ఫేస్ చేశారనమాట. బాయ్సే, వాళ్ళు కూడా మా పక్కనే కూర్చున్నారు ప్రశాంతంగా. బట్ వెనకాతలు ఉన్న వాళ్ళ వల్ల మేము కావచ్చు, వాళ్ళు కావచ్చు చాలా సఫర్ అయ్యారు. అప్పటికి చాలా కంట్రోల్ చేశారండి బౌన్సర్స్ కానీ, పోలీసెస్ కానీ. మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి, గొడవ పడొద్దు, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని. వాళ్ళు కానీ పోలీసులు కానీ చాలా కంట్రోల్ చేశారు. అంటే రేర్ అనమాట. అసలు కొంతమంది మరి అంత పక్కల కాదు, ఓన్లీ మా బ్యాక్ సైడ్ మాత్రమే ఈ గొడవ అనేది జరిగిందండి. అసలు ఎందుకు పెట్టారనేది కూడా నాకు అర్థం కాలేదు. మేబీ ముందుకు రావాలనే ఉద్దేశంతో గొడవ పడారో ఏమో నాకు తెలియదు, కానీ అంతే, మేబీ అందుకే అయి ఉండొచ్చు. చూడండి ఎలా నెట్టేస్తున్నారు అసలు, చాలా దారుణంగా. పైగా పిల్లలు ఉన్నారండి మా పక్కనే. చిన్నపిల్ల ఒక ఆమె లేడీ అయితే పాపని ఎత్తుకొని నుంచుంది. మా పాపని ఎలాగోకలా సేఫ్గా అవతల దాటిచ్చేశారు. అండ్ మేము కూడా సేఫ్గా పోలీసుల దయ వల్ల మేము కూడా బయటపడ్డాం. లేదంటే ఆ క్షణం ఎలా ఉంటుంది, ఏమయ్యేది అనేది మాకు అసలు ఏం
మాత్రం అర్థం కాలేదు. అసలు ఒకటే టెన్షన్ అనమాట. సో ఇలాంటి ఈవెంట్లు అనేది మా లైఫ్లో ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. చిన్నపిల్లలు మేబీ తీసుకురాకపోవడం బెటరు. సో సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాం. మీరు కనుక అక్కడ ఉండుంటే మీరు ఎలా ఫేస్ చేశారో కామెంట్ చేసేయండి. ఉంటాం మరి.